హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈరోజు ఇంకో రెసిపీతోనైతే వచ్చేసిన అనమాట. సో కిచిడి అనమాట, ఓట్స్ కిచిడి అయితే ప్రిపేర్ చేసిన. ఓట్స్ తెచ్చి పక్కన పెట్టేసిన, అదంతా అట్లనే ఉంది. సో ఏమైనా రెసిపీస్ అయితే ట్రై చేద్దాం అనేసి ఓట్స్ కిచిడి అయితే చేసిన. ముందు ఒకసారి ఓట్స్ ఉప్మా అయితే చేసిన, బేబీకి పెట్టిన. అదైతే మస్తు మంచిగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. అండ్ అలానే ఈరోజు అయితే ఇంకా క్యారెట్, బీట్రూట్ కాదు క్యారెట్, టమాటో, ఒక ఆనియన్, ఇంకా గ్రీన్ పీస్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంకా మనకి ఇష్టం ఉన్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవన్నీ కట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకున్నా. అండ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయినాక కర్రీ లీవ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇది మంచిగా కుక్ అయినాక మంచిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని, ఇంకా మీ చిన్నపిల్లలు అయితే 1 ఇయర్ అబోవ్ ఉన్న బేబీస్ అయితే కారం బిట్ వేయొచ్చు అన్నమాట. నేనైతే మా చిట్టాలకి అయితే వేసిన. సో తను అయితే చాలా ఇష్టంగా తిన్నది. ఇంకా ఇవన్నీ మంచిగా కుక్ అయినాక ఓట్స్ వేసుకొని 1:2 రేషియోలో వాటర్ అయితే వేసుకోవాలి, అది కుక్ అయ్యే వరకు. నిజంగా చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బేబీస్కి అయితే చాలా హెల్తీ గిట. ఇంకా వెయిట్ లాస్ అని ఎవరన్నా అవ్వాలనుకుంటే ఓట్స్ అయితే మంచి రెసిపీ అనమాట. మీరు ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ టేస్ట్ గిట్ట చాలా బాగుంటాయి, నాకైతే మస్తు నచ్చింది. అంటే మనం సూప్స్ చేసుకుంటాం కదా, అలాంటి టేస్టే ఉండే అనమాట. ఓట్స్ తోటి ఇదైతే మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఇందులో రాగి, ఫ్లాక్స్ సీడ్స్, వీట్ అండ్ అవన్నీ అయితే బార్లీ అవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. సో చాలా హెల్దీ. ఇంకా నేనైతే మంచిగా కుక్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉండే. సబ్స్క్రైబ్ చేసుకోండి.